ఏంటి బేతేలు అనంటే, మరి పాత నిబంధన కాలంలో బేతేలు అన్నది మొట్టమొదటిసారిగా అబ్రహాము వచ్చి ప్రార్థించినటువంటి, లేకపోతే అబ్రహాము వచ్చి ఇది దేవుని మందిరము అని పిలిచినటువంటి స్థలము. దాని తరువాత అబ్రహాము కుమారుడైనటువంటి, లేకపోతే ఆయన మనవడైనటువంటి యాకోబు పడుకొని నిద్రపోవచ్చుండగా మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యెహోవా వలె, యెహోవాను నేనే యెహోవాను అనుకుంటూ ఆయనకు దర్శనమిచ్చినటువంటి స్థలం. ఇది నిజముగా దేవుని మందిరము, ఇది పరిశుద్ధ స్థలము అని ఆలోచించి తన క్రింద పెట్టుకున్నటువంటి రాయిని తీసి దానిపైన ఆముదము లేకపోతే నూనె పోసి ఇది బేతేల్, ఎల్ బేతేల్ అని పేరు పెట్టాడు. ది హౌస్ ఆఫ్ గాడ్ అని పేరు పెట్టాడు. ఆ ప్రాంతాన్ని మెల్లిమెల్లిగా దేవుని స్థలముగా ప్రజలు మార్చారు. ఆ ప్రాంతానికి మెల్లిమెల్లిగా టెంకాయలు, పూలదండలు, ప్రదక్షిణాలు, దాని చుట్టూ తిరగడాలు, కిందపడి దొల్లడాలు మొదలైపోయాయి. ప్రదేశానికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యతను ప్రభు అంటున్నాడు, ఐ డిస్పైజ్ ఇట్, ఐ హేట్ ఇఫ్ యు రీప్లేస్ మీ విత్ ఎ ప్లేస్. ఇఫ్ యు రీప్లేస్ మీ, నన్ను నాకు ప్రత్యామ్నాయంగా నువ్వు ఒక ప్రదేశాన్ని ఎన్నుకుంటే అది నా మందిరము అని నేను ఒప్పుకున్నా సరే, దాన్ని మీరు ఒప్పుకుంటే, దాన్ని మీరు ఆశ్రయిస్తే చస్తారు అని చెప్తున్నాడు. మీ ఊర్లో మరి ఎన్ని ఇలాంటి బేతేళ్ళు ఉన్నాయో నాకు తెలియదు, కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న బేతేళ్ళు మాత్రం చాలా ఉన్నాయి. మా అమ్మకు ఒక బేతేలు ఉంది. ఆమె అంటే ఇప్పుడు కాదు, ఒకానొక సమయంలో, ఈ నేను ఇప్పటి వరకు నీకు చెప్పినటువంటి మాటలు ఆదికాండము 12వ అధ్యాయము 8వ వచనంలో మీరు చూడవచ్చు బేతేలు గురించినటువంటి వివరణ. అలాగే ఆదికాండము 13వ అధ్యాయము 3 నుంచి 4 వరకు చూడొచ్చు. అలాగే ఆదికాండము 28వ అధ్యాయంలో కూడా యాకోబుకు ప్రభువైన యేసు క్రీస్తు కలిసినటువంటి ఆ బేతేలు అన్నటువంటి ప్రాంతాన్ని కూడా మీరు గమనించగలరు. అయితే ఈనాటి క్రైస్తవులకు కూడా కొన్ని బేతేళ్లు ఉన్నాయి. మా అమ్మ మమ్మల్ని చిన్నప్పుడు వేలాంగని ప్రాంతానికి తీసుకుని వెళ్ళేది అని నిన్న రాత్రి చెప్పారు, గుండు కొట్టించుకోవటానికి. అదొక రకమైన బేతేలు. కానీ పరిశుద్ధమైన బేతేళ్ళు కూడా కొన్ని ఉన్నాయి. అవేంటి అనంటే, మా అమ్మ మేము ఇంటర్మీడియట్కి వచ్చే వరకు మేము చేసే అల్లరి పనులు తట్టుకోలేక, 10th క్లాస్లో మేము చేసేటటువంటి భయంకరమైన పనులు తట్టుకోలేక ఆమె యవనస్తుల ఒక ప్రోగ్రాంలో జాయిన్ అయింది. ఈ యవనస్తుల ప్రోగ్రాంలో ఇంత డబ్బు అని కట్టాలి, మార్గదర్శి చిట్ ఫండ్లో కట్టినట్టుగా కొంచెం చిట్ ఫండ్ కట్టాలి. చిట్ ఫండ్ కడితే మన కోసం ప్రార్థన చేసేవాళ్ళు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారనమాట. మనకు బర్త్డే వచ్చినప్పుడు ఫోన్ చేసి హ్యాపీ బర్త్డే చెప్తారు. ఇది ఆ ప్రోగ్రాంకి ఉన్నటువంటి మెయిన్ కారణం, లేకపోతే మెయిన్ ఉద్దేశ్యం అనమాట. మా అమ్మ ఏం చేసేది అని అంటే, ఒకానొకసారి ఉదయాన్నే లేచిన తర్వాత మా అమ్మంది, ఒరేయ్ లేరా మనం పోతున్నామంది. ఎక్కడికి మా అని అడిగాను. మనము దేవుణ్ణి చూడటానికి వెళ్తున్నామంది. నాకు అర్థం కాలేదు, మనకు అంత మతం గురించి పెద్దగా తెలియదు కదా. నేను ముందే చెప్పాను మీకు, ఈరోజు ఉదయం కూడా చెప్పాను కదా. అబ్బా ఎక్కడికో వెళ్తున్నామేమో అనుకున్నాను, రెగ్యులర్గా వెళ్ళే వేలాంగనికి ఏమో అనుకున్నాను. కాదు, బస్సు వెళ్ళింది, కోయంబత్తూరు దగ్గర ఆగింది. చక్కటి మేఘాలు, మంచి వాతావరణం, కొండలు ఎటు చూసినా, కొంచెం చలి ఉంది అక్కడక్కడ. మంచి క్యాంపస్, ఆ క్యాంపస్లో పిల్లలు ఒకవైపు చదువుకుంటున్నారు, ఇంకొక వైపు బ్రహ్మాండంగా ఒక మందిరం కట్టబడింది. అక్కడ ఒక కోనేరు కూడా ఉంది. ఆ కోనేరులో దిగితే స్వస్థత వస్తుందని చెప్పారు. మా అమ్మ వచ్చింది. మా అమ్మ వచ్చి అక్కడ చుట్టూ ప్రదక్షిణాలు చేసి 2 టెంకాయలు కొట్టి కోనేరులో దిగుదాము అని డిసైడ్ అయిపోయింది. మేము వెళ్ళంగానే తెలుగులో మాట్లాడటానికి మా దగ్గరికి ప్రజలు వచ్చారు, తెలుగులో ప్రార్థన చేశారు, మమ్మల్ని చాలా కౌగిలించుకున్నారు, మమ్మల్ని ఆలింగనం చేసుకున్నారు. మాకు చాలా సంతోషమైంది. మా అమ్మ ఒక కోడి కొనింది, కోడి అక్కడ కోసాం, కోడి వండుకొని తిన్నాం, బేతేలును దర్శించుకున్నాం. ఇది మేము దర్శించుకున్న బేతేలు. హైదరాబాద్లో రీసెంట్గా ఇంకొక బేతేలు వచ్చింది, ఒక 10 ఏళ్ల క్రితం. ఆ బేతేలంట గవర్నమెంట్ భూమిని కూడా కబ్జా చేసుకున్న బేతేలంట. ఇంకొక బేతేలు వచ్చింది హైదరాబాద్లో. ఈ బేతేలు పొద్దున ఒక చోట, సాయంత్రం ఒక చోట ఉంటుంది. ఇంకొక బేతేలు విశాఖపట్నం నుంచి వచ్చింది. ఫ్లైట్లో ఒక ఆయన వచ్చి ఆయన ఎక్కడ నిలబడితే అదే బేతేలు అని చెప్తున్నాడు. బేతేలు ఎక్కడ చూసినా దేవుని మందిరం, పరిశుద్ధ స్థలం. తీర్థయాత్రలకు పోయినట్లు ప్రజలు, క్రైస్తవులు కూడా తీర్థయాత్రలకు పోతున్నారు. పొద్దున ఒక తీర్థయాత్ర, మధ్యాహ్నం ఒక తీర్థయాత్ర, సాయంత్రం ఒక తీర్థయాత్ర. ప్రార్థన మందిరముగా పిలువబడినటువంటి ఇలాంటి సంఘాలు, వేల కొలది సంఘాలు, రక్తమును చెమటగా ఓర్చి కట్టినటువంటి సంఘాలు, పునాదులలో మీ పట్ల బాధ్యత కలిగినటువంటి సంఘాలు,
మీ పట్ల, మీ కుటుంబాల పట్ల, మీ వంశాల పట్ల మిమ్మల్ని పెంచాలి, మిమ్మల్ని పోషించాలి అన్నటువంటి బాధ్యత కలిగి మీ కొరకు ప్రార్థించేటటువంటి సంఘాలు, సంఘ నాయకులు వీరందరూ చేస్తున్నటువంటిది ఒక ఎత్తు. కానీ ఒక ఆయన ఇంకొక కొత్త బేతేలు తీసుకొని వచ్చాడు. ఆ బేతేలు ఏంటంటే, మీరు ఎక్కడికి కదలాల్సిన అవసరం లేదు. కర్నూలు పట్టణంలో దగ్గరికి వెళ్తే ఒక పెద్ద సినిమా ఉంటుంది. పొద్దున్నే మీరు సినిమాలోకి వెళ్ళంగానే బేతేలు కనిపిస్తుంది. ఆ సినిమాలో యాక్టరు, హీరోయిన్ అంతా ఒకరే. మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, స్వామి నా పాపాలు ఒప్పుకుంటున్నానని ప్రదక్షిణాలు చేసి చెంపలేసుకుని ఇంటికి వెళ్ళిపోవడమే. బేతేలును ఆశ్రయించకుడి, చస్తారు. నేను చెప్పట్లేదు, స్వయంగా బేతేలు ప్రభు అయినటువంటి యెహోవా చెబుతున్నాడు. ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నన్ను ఆశ్రయించండి, నా మందిరము అని చెప్పుకొని కట్టే ప్రదేశాలలో పరిశుద్ధత లేదు. ప్రదేశాలకు నేను కట్టుబడి ఉండేవాడిని కాను. మానవుడు నిర్మించినటువంటి ప్రదేశాలలో, మానవుడు నిర్మించినటువంటి మందిరాలలో, మానవుడు నిర్మించినటువంటి ఆలయాలలో నేను ఉంటాను అని మీరు అనుకుంటే, మీరు ఇంకా ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అనే స్థాయికి రాలేదు బహుశా.